ఓకేరా ఇటీ. ఓకే. అరే జాబ్ అప్లికేషన్ అవునరా, ఇంట్లో చెప్పినావా? చెప్పినా, నమ్మిందా? ఎందుకు నమ్మరు? మొన్న పొద్దుగల 5 గంటలు లేపుతాను, మీ అమ్మనేమో నిన్న 9కి లేపింది. అది ఒక రోజు. నీ జిందగీలు అన్నీ ఒకటే రోజురా. ఒకరోజు జిమ్, ఒకరోజు డైట్, ఒకటే రోజు ఇంగ్లీష్ స్పోకెన్ క్లాసు. జిరాక్స్ తీరా బాబు. సరే సరే, జాబ్ వచ్చినాక ఫస్ట్ సాలరీ ఏం చెప్తావురా? ఫోన్ కొనుక్కుంటారా? ఆహా. మరి ఇప్పుడున్నది పని చేస్తుంది, అట్లయితే మరి కొత్తది ఎందుకు? కొత్తది కావాలి కదా. జాబ్ కూడా అంతేరా, ఇప్పుడున్న జీవితం మనకు పని చేస్తుంది కానీ మనకు జాబ్ కావాలనిపిస్తుంది. ఏందిరా ప్రతి మాటలో ట్విస్ట్ ఒకటి పెడతాను. ఒకటి చెప్పు, నీకు రోజు అసలు టైమే లేదంటావు కదా. అవును, నిన్న 3 గంటలు రీల్సే చూసుకుంటున్నావు. నువ్వు చూసినావా? నైట్ నువ్వే పెట్టినావు కదా, 3 AM నైట్ వైబ్స్ అని. అయ్యా షిట్. నిజం చెప్పురా, జాబ్ కోసం వచ్చినావా లేకపోతే ఇంట్లో తిట్లు తినొద్దని వచ్చినావా? అర్థమైతాంది కానీ. అరే, నువ్వు జిరాక్స్ షాప్ నడుపుతానో లేకపోతే సిఐడి సెంటర్ నడుపుతానో నాకు అర్థం కాదు. ఇగో అయిపోయిందిరా, 20 రూపాయలు. ఇగో 20 రూపాయలు. ఓకే, థ్యాంక్స్. దేనికి? కస్టమర్ వచ్చినావు, ఎంటర్టైన్మెంట్ ఇచ్చి పోతున్నావు కదా. అరే, అదిగో జాబ్ రాకముందే కోపాన్ని కంట్రోల్ చేయడం నేర్చుకోరా. ఫ్రీ టిప్ ఇది. ఈ టిప్స్ నీ దగ్గర ఉంచుకోదు.